హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా పాప నైట్ ఏమో ఏం కూర వండుతావమ్మా అని ఆలోచించింది. నేనేమో కూరగాయలు వద్దు, శనగపప్పు బంగాళదుంప అయితే బాగుంటుందని చెప్పాను. సో అయితే దసరా హాలిడేస్ అయిపోయి వైజాగ్ అయితే ఎల్బిసిడీకి అయితే వచ్చారు. దసరా హాలిడేస్ అయిపోయి కదా, ఈరోజు సాటర్డే. ఈరోజు ఈవినింగ్ విజయనగరం అయితే బయలుదేరుతున్నాం. మరి మేము స్కూల్కి వెళ్ళాలంటేనే వీళ్ళకంట స్కూల్ ఏంటమ్మా అప్పుడే ఓపెనింగ్ అయిపోయి ఏంటమ్మా నా మరి అంటున్నారు. ఇక ఫస్ట్ టైం మా పెద్ద పాప అయితే ఆనియన్స్, పచ్చిమిరకాయలు, టమాటా ఫ్రై చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఇగో బంగాళదుంపలు కట్ చేసి అయితే ఉంచుకుంది ఫ్రై. సో నెక్స్ట్ ఏమో శనగపప్పు అయితే పొద్దున్న నేనైతే నానబెట్టాను. వాళ్ళైతే ఇప్పుడే పడుకొని లేచి బ్రష్ చేస్తారు. సో నేను ఏమని చెప్పానంటే కూరలు నేర్చుకోమ్మా వండడం అని అయితే నేను చెప్పాను. అయితేనేమో నా చిన్న పాప ఏమో బంగాళదుంపలు అయితే వేస్తుందంట ఆ ఫ్రైలో. సో ఇది తిను చిన్న పాప. పెద్ద పాప అయితే శనగపప్పు అయితే వేస్తుంట ఫైట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కర్రీస్ అయితే వండుకోవడానికి. మరి ఇవి చూడండి, ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, వంట చేస్తున్నారు. ఆ కూర అయితే ఎలా ఉంటుందో మరి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. మా పిల్లల కోసమైనా ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. సో వీరిద్దరే విజయ్ దేవర సినిమాలు యాక్ట్ చేస్తారు. ఏంటంటే సినిమా కింగ్డమ్ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తారు ఇద్దరు పిల్లలు. ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది వీళ్ళిద్దరికైతే. సో ఎక్కడంటారా, వైజాగ్ ఏడారి బీచ్ 20 రోజులు చాలా కష్టపడ్డారు ఎండల్లో అయితే విజయ్ దేవర సార్ తోటి. సో ఆ మూవీ అయితే చాలా బాగా హిట్ అయితే అయింది. మా చిన్న పాప అయితే ఫస్ట్ ఎంట్రెస్ట్లోనే కనిపిస్తుంది ఈ పాప అయితే. సో నెక్స్ట్ పాప అయితే సెకండ్ హాఫ్ పార్ట్ 2 ఉందంట. మరి ఆ పార్ట్ 2 అయితే ఎప్పుడైతే నాకైతే తెలీదు. సో అందులో అయితే మా పాప నేను అయితే సెకండ్ హాఫ్లో కనిపిస్తాం. పార్ట్ 2లో ఎంట్రెస్ట్లోనే మా చిన్న పాప కనిపించింది. విజయ్ దేవర్ సార్ కూడా మాకు మా జూనియర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఆ మెసేజ్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు 20 రోజులు షూట్ అయితే మాతో అయితే చాలా కష్టపడి అయితే చేశారని చెప్పారు ఆ సారు. సార్ విజయ్ దేవర్ సార్ మీకైతే చాలా చాలా థ్యాంక్స్ సార్. మా జూనియర్ ఆర్టిస్టులు మరి గుర్తించుకొని మరి చెప్పినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ సినిమాలోకి మాకు ఫస్ట్ అవకాశం రావడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మా పిల్లలు అయితే. అలాగే ఎండల్లో కష్టపడ్డారన్న బాధ అయితే లేదు.